వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. ఆదోని వైకాపా పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజలకు, వైకాపా పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, యువకులకు, మహిళలకు, రైతులందరికీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ నా కోసం కష్టపడి నా వెంట ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు. అయితే ప్రజలందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే ఎప్పుడూ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉండేవాన్నని, ఇప్పుడు నా ఆరోగ్యం సక్రమంగా లేదు, అందుబాటులో ఉండను. దయచేసి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకొని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఎన్నో జనరల్ ఫస్ట్ చేసుకోవడం జరిగింది. అయినా మనకి ఇంపార్టెంట్ జనరల్ ఫస్ట్ కాకపోయినా మీ అందరి అభిప్రాయం మేరకు చేసుకోవడం జరుగుతూ ఉండేది ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా చేసుకోవాలని ఉంది, కానీ నా ఆరోగ్యం అంటే వేరే వయసు ఆపరేషన్ చేసినాను కాబట్టి నిలబడలేను ఎక్కువసేపు అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా రేపు ఫస్ట్ నేను ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మెసేజ్ ద్వారా చూసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ అభిమానం మనం చూసిన కరెంటు ఛార్జెస్ పెంపుకు ఈ విధంగా మీరు తరలించడం చూసినా అభిమానం తట్టుకోలేకే ఈరోజు మెసేజ్ ద్వారా నేను చెప్తాను. ఎందుకంటే ఏదన్నా కూడా మీ అభిమానం ముందున్నాను, పార్టీ మీద అభిమానం అయితేనే, మా మీద అభిమానం అయితేనే, మీరు చూపించిన అభిమానానికి ఎప్పటికీ మీకు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో 2024లో చూస్తాం, 2024 ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా రాష్ట్రంలోనే దేశంలోనే అందరూ కూడా ఆ 24 టైం ఏమో 24 సంవత్సరం ఏమో తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. రైతుల పరంగా అయితేనేమి, రాజకీయంగా పరంగా అయితేనేమి, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో చూస్తూనే ఉన్నాం. అలా ఎక్కడైనా ఎక్కడ ఉన్నటువంటి చాలా కష్టాలు టీవీలో చూస్తూ ఉన్న పరిస్థితులు ఉంది. ఏదన్నా 25లో అన్నా మీరు, మీ కుటుంబాలు, రాష్ట్రం, దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతాను. ముఖ్యంగా నా నియోజక ప్రజల గురించి తెలియజేస్తాను. మీ కుటుంబాలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను భగవంతుడు కోరుకోవడం జరుగుతూ ఉంది. మంచి జరగాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతామని చెప్పేసి కూడా నేను అంతా కూడా తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీకు విన్నట్టుంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మెసేజ్ ద్వారా తెలుసుకొని మీరు కూడా తెలుసుకొని రాకుండా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ నేను లేనప్పుడు మళ్ళీ బాధపడిపోతారు కాబట్టి మీరు దయచేసి ఈ మెసేజ్ చూసి ఎవరు కూడా జనవరి ఫస్ట్ అని ఉన్నానేమని చెప్పేసి ఉద్దేశం ఉన్నా కూడా మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. మీరు మెసేజ్ చూసినట్టు అంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మనకు ఉగాది ఇంపార్టెంట్. ఏదన్నా కూడా చెప్పట్లో ఆనవాయితీగా వస్తూ ఉంది. జనవరి ఫస్ట్ అంటేనే 31st నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ అన్ని రకాలుగా మార్నింగ్ మనం కలవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతాను. నమస్కారం. A1 న్యూస్కి, KBR న్యూస్కి, వాళ్ళ యజమానులకి, ప్రేక్షకులకి, అలాగే పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, రైతు కూలీలకు, రైతులకు, యువతకి, మహిళలకి అందరూ కూడా నా హృదయపూర్వక జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా నేను ఊర్లో ఉండడం లేదు కాబట్టి మీకంతా కూడా మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. మీ అభిమానం చూసాం, గత కొన్నేళ్ళుగా నా వెంట ఉంటూ మీరందరూ కూడా సహకరించినటువంటి పరిస్థితులు చూసాం. ఎన్నో జనరల్ ఫస్ట్ చేసుకోవడం జరిగింది. అయినా మనకి ఇంపార్టెంట్ జనరల్ ఫస్ట్ కాకపోయినా మీ అందరి అభిప్రాయం మేరకు చేసుకోవడం జరుగుతూ ఉండేది ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా చేసుకోవాలని ఉంది, కానీ నా ఆరోగ్యం అంటే వేరే వయసు ఆపరేషన్ చేసినాను కాబట్టి నిలబడలేను ఎక్కువసేపు అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా రేపు ఫస్ట్ నేను ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మెసేజ్ ద్వారా చూసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ అభిమానం మనం చూసిన కరెంటు ఛార్జెస్ పెంపుకు ఈ విధంగా
మీరు తరలిసిన చూసినా అభిమానం తట్టుకోలేకే ఈరోజు మెసేజ్ ద్వారా నేను చెప్తాను. ఎందుకంటే ఏదన్నా కూడా మీ అభిమానం ముందున్నాను. పార్టీ మీద అభిమానం అయితేనే, మా మీద అభిమానం అయితేనే, మీరు చూపించిన అభిమానానికి ఎప్పటికీ మీకు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో 2024లో చూసాం. 2024 ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా రాష్ట్రంలోనే దేశంలోనే అందరూ కూడా ఆ 24 టైం ఏమో 24 సంవత్సరం ఏమో తెలియదు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. రైతుల పరంగా అయితేనేమి, రాజకీయంగా పరంగా అయితేనేమి, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో చూస్తూనే ఉన్నాం. అలా ఎక్కడైనా ఉన్నటువంటి చాలా కష్టాలు టీవీలో చూస్తూ ఉన్న పరిస్థితులు ఉంది. ఏదన్నా 25లో అన్నా మీరు, మీ కుటుంబాలు, రాష్ట్రం, దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతాను. ముఖ్యంగా నా నియోజక ప్రజలు కూడా తెలియజేస్తాను. మీ కుటుంబాలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను భగవంతుడు కోరుకోవడం జరుగుతూ ఉంది. మంచి జరగాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీకు విన్నట్టుంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మెసేజ్ ద్వారా తెలుసుకొని మీరు కూడా తెలుసుకొని రాకుండా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నేను లేనప్పుడు మళ్ళీ బాధపడిపోతారు కాబట్టి మీరు దయచేసి ఈ మెసేజ్ చూసి ఎవరు కూడా జనవరి 1 అని ఉన్నానేమని చెప్పేసి ఉద్దేశం ఉన్నా కూడా మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. మీరు మెసేజ్ చూసినట్టు అంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మనకు ఉగాది ఇంపార్టెంట్. ఏదన్నా కూడా అప్పట్లో ఆనవాయితీగా వస్తూ ఉంది. జనవరి 1 అంటేనే 31 నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ అన్ని రకాలుగా మార్నింగ్ మనం కలవడానికి రావడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతాను. నమస్కారం.